హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు అయితే మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్న ఒక ప్రోడక్ట్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి. ఇది మనకి మెహందీ స్టెన్సిల్స్ అన్నమాట. చాలా బాగా చూపిస్తున్నారు. ఒక 4-5 రీల్స్ కి ఒకసారి ఇదే చూపిస్తున్నారు అనమాట. నేను కూడా ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. మనకైతే ఈ రోజే రావడం జరిగింది అనమాట. నిన్న వస్తే కొంచెం బెటర్ ఉండేదండి. ఈ రోజే మార్నింగ్ ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చాము. నిన్న వచ్చి ఉంటే మంచిగా ఫంక్షన్ కి మెహందీ డిజైన్ వేసుకొని వెళ్లే వాళ్ళము. ఇది అన్బాక్సింగ్ ఈ రోజే మీషోలో అయితే వచ్చిందండి. జస్ట్ 100 రూపీస్ ది నేనైతే ఆర్డర్ పెట్టినా. ఎందుకంటే అది ఎట్లా కొన్ని రీల్స్ ఏమో మంచిగా వస్తున్నాయి, కొన్ని రీల్స్ ఏమో అసలు రావట్లే ఆ డిజైన్. దానికి ఇప్పుడే పెద్ద పెద్ద ఎందుకని చెప్పి నేనైతే ఒక 100 రూపీస్ అయితే సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టానండి. మనకి మీషోలో తెలిసిందే కదా, జస్ట్ 4-5 డేస్ లో అయితే వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి ఎలా వస్తుందో నేనైతే నా సబ్స్క్రైబర్స్ కోసం ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇది ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ లో షేర్ చేయండి. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి. మనకి లోపల ఇలా వచ్చేసాయి అన్నమాట. 1 2 3 4 ఇలా వచ్చాయండి. 4 వచ్చాయి అన్నమాట మనకి 100 రూపీస్కి. ఇలా వచ్చేసాయి. వీటిని ఇప్పుడు మనము కోన్ కూడా ఇప్పుడే తెప్పించానండి నేను. వీటిని అయితే మన హ్యాండ్ మీద ప్రయోగం చేసేద్దాము. వచ్చేసాయండి. ఇలా అయితే జాగ్రత్తగా తీయాలంట అండి. ఫస్ట్ ఇలా మనకి ఇది ఇట్లా దీనికి అంటుకుంటుంటుంది అనమాట. ఇది తీయడమే పెద్ద టాస్క్. ఇలా ఫస్ట్ నెమ్మదిగా మనము ఇది ఖరాబ్ కాకుండా ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మన హ్యాండ్ మీద దీన్ని అయితే ఈ స్మాల్ ఉన్నాయి కదండి, ఇవి ఫస్టే కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు గమ్ము మనకు వచ్చేసింది. ఫస్ట్ కట్ చేసుకో, మనకి స్టిక్కర్ తీయకముందే కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఈ ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఈ స్మాల్ డిజైన్ వచ్చేసి మనకి ఫింగర్స్కి. వచ్చేసి ఇంకా ఫింగర్స్ అయితే నెక్స్ట్ ట్రై చేద్దాము. ఇప్పుడైతే మనము హ్యాండ్ అయితే ట్రై చేసేద్దామండి. ఫింగర్స్ ఇంకెలా పోయాయి అనుకోండి. ఫస్ట్ టైం కదా, తప్పదు ఇదంతా. దీంట్లో అంతా మనం ఇప్పుడు మెహందీ ఫిల్ చేయాలి. ఇది కొంచెం పెద్ద కజ్జి. మొత్తం ఇట్లా పెట్టిన తర్వాత మన దగ్గర ఇట్లా హ్యాండ్తో కానీ లేకపోతే ఏదైనా బ్రష్ కానీ ఇలా ఉంటే మొత్తం డిజైన్ పైన అయితే స్ప్రెడ్ చేయాలన్నమాట. ఫస్ట్ డిజైన్ కాబట్టి కొంచెం అంత పర్ఫెక్ట్ వస్తుందో రాదో తెలియదు. ఇది కొంచెం ఇలా ఆరిన తర్వాత ఒక 10 మినిట్స్ పడుతుండొచ్చండి. చూద్దాము. ఆరిన తర్వాత ఈ స్టిక్కర్ని ఇలా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయిందండి.
తీసి అయితే చూద్దాం ఎలా ఉందో. ఇలా 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 వచ్చేస్తుంది అనమాట. వావ్, సో నైస్. ఇలా వచ్చిందండి డిజైన్ అయితే. ఇంకొంచెం పర్ఫెక్ట్గా రావాలేమో, స్టిక్కర్ మనం కరెక్ట్గా వేయలేదు కాబట్టి ఇలా వచ్చిందేమో. ఇప్పుడు ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇలా వచ్చిందనమాట ఈ డిజైన్ అయితే. ఈ స్టిక్కర్ ఇంకా వేస్ట్ అన్నట్టేనా? ఓకే, నెక్స్ట్ యూజ్ చేద్దాం. ఇప్పుడైతే ముందు జాగ్రత్తగా ఇంకో స్టిక్కర్ తీసుకొని ఫస్ట్ ఫింగర్స్ అయితే కట్ చేసామండి. ఫస్ట్ ఫింగర్స్ ట్రై చేస్తున్నాం అనమాట. ఇందాక ఫస్ట్ స్టిక్కర్ ఫింగర్స్ వేస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడైతే ఒకటి యూజ్ చేసామంటే నెక్స్ట్ది మనకి తెలిసిపోతుంది అనమాట ఎలా యూజ్ చేయాలని. ఫంక్షన్కి ముందే తెప్పించుకోవద్దండి. ముందు ఒక ఫస్ట్ ట్రయల్ వేసిన తర్వాత డైరెక్ట్ ఫంక్షన్కి తెప్పించుకోవాలి. డైరెక్ట్ ఫంక్షన్కి తెప్పించుకున్నామంటే ఇంకా బుక్ అయిపోతాం అనమాట. అంటే జాగ్రత్తగా మనం చూసి తీసుకుంటే ఏం కాదు, కానీ పర్ఫెక్ట్గా వేసుకుంటే పర్లేదు అనిపిస్తుందండి. స్టిక్కర్లు బాగానే ఉంది. అరే, వీడియో చేస్తున్నప్పుడు నవ్వుపియకు, లోపలికి వెళ్ళు. సైడ్ నుంచి మా పిల్లలు ఒకటే అవసరం అని నవ్వుతా ఉన్నారండి. స్టిక్కర్స్ అయితే వేసేసామన్నమాట ఫింగర్స్కి. ఇప్పుడు మిడిల్ డిజైన్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఇంకోటి ఫింగర్స్లో వచ్చింది కూడా, ఇది మనకి ఇది ఫింగర్స్ అటాచ్మెంటే అనమాట. ఇప్పుడు ఇదైతే ఫ్రంట్లో పెట్టేసాము. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ ఆరిన తర్వాతనే తీస్తా అండి. పర్ఫెక్ట్ రావాలి ఈ డిజైన్ అయితే. చూసేద్దాము. మనకు ఆ స్టిక్కర్ ఏంటంటే కరెక్ట్గా మనకి ప్రతి ప్లేస్లో మన హ్యాండ్కి టచ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఎక్కడ కూడా కాస్త అటు ఇటు అయినా కూడా అక్కడ డిజైన్ మనకైతే డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇలా హ్యాండ్ పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్లో పర్ఫెక్ట్గా అది కూర్చున్నప్పుడే దాంట్లో మనం ఫిల్ చేయగలుగుతాం. ఇవన్నీ డిజైన్స్ రాని వాళ్ళ కోసం అండి. డిజైన్ వచ్చిన వాళ్ళకి రపా 2 నిమిషాలలో వేసేసుకుంటారు, అయిపోతుంది. నాలాంటి డిజైన్లు రాని వాళ్ళ కోసం ఇలాంటివన్నీ. అదే మనకి ఒక 4 రకాల డిజైన్లు వచ్చినాయి అనుకోండి, ఈ స్టిక్కర్లతోటి పని ఉండదు, వాటితోటి పని ఉండదు. ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. పర్లేదు, డిజైన్ అయితే బాగానే వస్తుందండి. మంచిగా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా వచ్చింది. ఇంకా బెస్ట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా 2 స్టిక్కర్స్ అయితే మిగిలాయి కదా, ఇది కొంచెం పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బాగా ట్రై చేస్తా. మనకి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ట్రై చేసి మళ్ళీ వీడియో పెడతానండి నేను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. జస్ట్ 100 రూపీస్లో ఉందండి. మీకు నేను ఆర్డర్ చేసిన కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. మీషో కోడ్ అయితే మీకు పంపిస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.